ఘటోత్కచుడి మరణం వెనుక కృష్ణుడి ప్లాన్. అసలు రహస్యం? కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడి మరణం అనేది కేవలం ఒక రాక్షసుడి అంతం కాదు. అది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆడిన ఒక పరమ అద్భుతమైన నిగూఢమైన వ్యూహం. అర్జునుణ్ణి రక్షించడం కోసం, కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయాన్ని ఖాయం చేయడం కోసం శ్రీకృష్ణుడు తన సొంత మేనల్లుడైన ఘటోత్కచుణ్ణి ఎలా బలిపశువును చేశాడో తెలుసుకుందాం. సొంత మేనల్లుడు, భీముడి కొడుకు అయిన ఘటోత్కచుడు చనిపోతే కృష్ణుడు ఎందుకు అంతలా సంతోషించాడు? ఘటోత్కచుడి మరణం వెనుక ఉన్న శ్రీకృష్ణుడి మాస్టర్ ప్లాన్ ఏంటి? కర్ణుడి దగ్గర ఉన్న ఏకఘ్ని అంటే వాసవిశక్తి అనే ఆయుధానికి ఘటోత్కచుడి ప్రాణాలకి ఉన్న సంబంధమేంటి? కర్ణుడి వజ్రాయుధం, అర్జునుడి మృత్యువు. మనకు తెలిసి కర్ణుడు ఇంద్రుడి నుంచి వాసవిశక్తి అనే అమోఘమైన ఆయుధాన్ని పొందుతాడు. ఆ ఆయుధాన్ని ఎవరిమీద ప్రయోగిస్తే వారు ఖచ్చితంగా మరణిస్తారు. అయితే దానిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలడు. కర్ణుడు ఆ ఆయుధాన్ని కేవలం అర్జునుణ్ణి చంపడానికే దాచిపెట్టుకున్నాడు. ఒకవేళ కర్ణుడు దాన్ని అర్జునుడిపై ప్రయోగిస్తే అర్జునుడి చనిపోవడం ఖాయం. అర్జునుడు లేకపోతే పాండవులు యుద్ధంలో గెలవడం అసాధ్యం. అందుకని కృష్ణుడికి ఒక ప్లాన్ కావాల్సి వచ్చింది. కర్ణుడు ఆ ఆయుధాన్ని అర్జునుడి కంటే ముందే వేరే ఎవరిపైనైనా ఉపయోగించేలా చేయడమే కృష్ణుడి వ్యూహం. రాత్రివేళ యుద్ధం కృష్ణుడి మైండ్ గేమ్. మహాభారత యుద్ధ నియమాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చెయ్యకూడదు. కాని 14వ రోజు రాత్రి ద్రోణాచార్యుడి పట్టుదలకు తోడు కృష్ణుడు కావాలనే రాత్రివేళ కూడా యుద్ధం కొనసాగేలా పరిస్థితులను సృష్టిస్తాడు. ఎందుకంటే ఘటోత్కచుడు ఒక హిడింబాసురుడి కుమారుడు, అంటే రాక్షస వంశానికి చెందినవాడు. రాక్షసులకు రాత్రివేళల్లో శక్తులు 100 రెట్లు పెరుగుతాయి. కృష్ణుడు ఘటోత్కచుణ్ణి పిలిచి, నాయనా, ఈ రాత్రి నీ ప్రతాపం చూపించు అని రంగంలోకి దించుతాడు. రాత్రివేళ ఘటోత్కచుడు సృష్టించిన మాయాయుద్ధానికి, రాక్షస రూపానికి కౌరవ సైన్యం మాడి మసైపోతుంది. దుర్యోధనుడి సైన్యంలో సగానికి పైగా ఆ ఒక్క రాత్రే అంతమైపోతుంది. ఘటోత్కచుడి దెబ్బకు కౌరవ సైన్యం భయంతో పరుగులు తీస్తుంది. అప్పుడు దుర్యోధనుడు ఏడుస్తూ కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణా, ఈ రాత్రికి ఈ రాక్షసుణ్ణి చంపకపోతే రేపటి సూర్యోదయం చూసేందుకు మన సైన్యంలో ఒక్కడూ మిగలడు. నీ దగ్గర ఉన్న ఇంద్రుడి శక్తి ఆయుధాన్ని ఇప్పుడే వాడై అని బ్రతిమాలుతాడు. కర్ణుడు మొదట నిరాకరిస్తాడు. కాని ఘటోత్కచుడు ఆకాశం నుండి పెద్ద పెద్ద బండరాళ్ళు, నిప్పులు కురిపిస్తూ కర్ణుడి రథాన్ని కూడా ధ్వంసం చేసేసరికి కర్ణుడికి వేరే దారి లేక అర్జునుడి కోసం దాచుకున్న వాసవిశక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగిస్తాడు. ఆ ఆయుధం తగలగానే ఘటోత్కచుడు విరాట్ రూపాన్ని దాల్చి కౌరవ సైన్యంపైనే పడి మరణిస్తాడు. ఘటోత్కచుడు కింద పడగానే కృష్ణుడు రథంపైనుంచి కిందకు దూకి అర్జునుణ్ణి గట్టిగా కౌగిలించుకుని నవ్వుతాడు. అప్పుడు అర్జునుడు బాధతో, కృష్ణా, నా అన్న కొడుకు చనిపోతే నువ్వు ఎలా నవ్వుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన పరమ రహస్యం ఇది: అర్జునా, ఈరోజు ఘటోత్కచుడు చనిపోలేదు, నీకు పునర్జన్మ లభించింది. కర్ణుడి దగ్గర ఆ ఆయుధం ఉన్నంతవరకు నిన్ను సాక్షాత్తు శివుడు కూడా రక్షించలేడు. ఇప్పుడు కర్ణుడి ముల్లు విరిగిపోయింది, నీ ప్రాణాలకు ముప్పు తప్పింది. ఘటోత్కచుడు తన మరణంతో మీ 5గురు అన్నదమ్ముల ప్రాణాలను రక్షించాడు. అంతేకాదు, ఘటోత్కచుడు బ్రతికి ఉంటే భవిష్యత్తులో ధర్మానికి గ్లాని కలిగే అవకాశం ఉందని, అందుకే ఒకే దెబ్బకు కౌరవ సైన్యాన్ని తుడిచిపెట్టేసి అర్జునుణ్ణి రక్షించి ఘటోత్కచుడికి వీరస్వర్గం లభించేలా కృష్ణుడు ఈ లీలను నడిపాడు.